హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ ఛానల్. మనం ఎన్నో నోములని తెలుసుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. అలా తెలుసుకుంటున్న నోములలోనే ఇది కూడా ఒక నోము. అదే చిక్కుళ్ళ గౌరీ నోము. ఈ చిక్కుళ్ళ గౌరీ నోము కూడా చాలా తేలికైన నోమండి. ముందుగా వినాయకునికి అష్టోత్తరము శతనామావళి చదువుకుని తర్వాత గౌరీదేవిని పూజించాలి. గౌరీదేవికి కూడా అష్టోత్తరము పూజ చేసుకుని అప్పుడు చిక్కుళ్ళ గౌరీ నోముకి ఒక చిన్న పాట ఉందండి. ఆ పాటని చదువుకోవాలి. ఈ నోముని కూడా రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ పడతారండి చాలామంది. ఇప్పుడు ఆ పాట ఏంటంటే, అయిన బిడ్డలను ఎడబాయకుండా, కడుపు చలువున కడుబెట్టకుండా, కాంతుని ఎడబాటు కలగకుండా చేయువో అమ్మ చిక్కుళ్ళ గౌరి. వెండి చిక్కుళ్ళ వాయనమిచ్చెదన్, బంగారు చిక్కుళ్ళను పంచిపెట్టదన్, సిరితంపదలియ్యవే చిక్కుళ్ళ గౌరి అని అనుకుని ఏడాది పొడుగునా అక్షంతులు వేసుకుని పిమ్మట ఉద్యాపన చేసుకోవటమేనండి. ఈ పాట చదవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఇక ఉద్యాపనకు వస్తే, ఒక స్త్రీకి తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి చీర, రవికెల గుడ్డ, ఒక బంగారు చిక్కుడు పువ్వును పెట్టి వాయనం ఇవ్వటమేనండి. మన బంగారు షాపులలో చిన్న చిక్కుడు పువ్వు ఆకారంలో ఉండే పువ్వునిమ్మంటే ఇస్తారు వాళ్ళు. ఆ పువ్వును పెట్టి వాయనం ఇవ్వడమే. ముత్తైదువుకి తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఎంతో కొంత దక్షిణతో కలిపి తాంబూలం ఇవ్వడం శ్రేష్టమండి. నేను ఇలాగే చాలా నోములు చెప్పానండి నా ఛానల్లో. అవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు కూడా చూడండి. ఇదండి చిక్కుళ్ళ గౌరీ నోము కదా, ఉద్యాపన. చాలా సులువుగా ఉంది కదండి. మీరు కూడా పట్టండి, చక్కగా తీర్చుకోండి. ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. ధన్యవాదములండి.